సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు రవాణా అవుతున్న గంజాయిని మాటు వేసి పట్టుకున్న ఎస్టీఎఫ్ టీమ్స్. ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. నలుగురు దొంగలను పట్టుకున్న మధ్యరాల సిసిఎస్ పోలీసులు. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. ప్రతి విద్యార్థి హిందీ భాషపైన అవగాహన కలిగి ఉండాలన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చౌటుపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సహస్ర దీపారాధన కార్యక్రమం. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా గణపతి అన్నదాన కార్యక్రమాలు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్న వార్డు కౌన్సిలర్ నాగరాజు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలో కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించిన మహిళలు. పుల్లెంల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ. ఘనంగా ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ అష్ ముఫరక్ జన్మదిన వేడుకలు. పరమైన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు. నల్గొండ పట్టణంలోని నాగార్జున కాలనీలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలన్న బీఆర్ఎస్ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి. సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం. పర్వతగిరి గ్రామంలో అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోనే పెద్ద అంబర్పేట ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్తున్నటువంటి గంజాయి వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి గంజాయితో పాటు 8 మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్తున్నటువంటి గంజాయి వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నారని ఆయన వెల్లడించారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. నిందితుల నుండి 170 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా కోరాపూర్ జిల్లా అనే గ్రామానికి చెందినటువంటి ఇస్మాయిల్ తుర్కీ అనే వ్యక్తి ఫోక్లైన్ ఆపరేటర్గా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ప్రాంతంలో ఒక విద్యుత్ సరఫరా సంస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ ఆపరేటర్ ఒరిస్సాకు సంతోష్ అనే వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని గంజాయి అమ్మకాలకు పాల్పడుతూ ఉన్నాడని వివరించారు. పలుమార్లు గంజాయి అక్రమ రవాణా చేస్తూ మధ్యప్రదేశ్లోని మాండ్లా అనే ప్రాంతంలో పట్టుబడి 11 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని, అనంతరం కొంతమంది మిత్రులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి సరఫరాకు తెరలేపాడన్నారు. పలుమార్లు గంజాయిని సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడించాడని, శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం ఒక వ్యాన్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలను ఎవరికి అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను అందులో పెట్టి తరలిస్తున్న సమయంలో ఎస్టీఎఫ్ టీం లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు ఆయన బృందంతో కలిసి వ్యాను పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో పట్టుకున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, ఎస్టీఎఫ్ సిఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్ఐ శివకృష్ణ, కానిస్టేబుల్స్ వేణు శివప్రసాద్, మౌలా అలీ, భరత్ చంద్ర, దినేష్, కార్తిక్, లోకేష్లు ఉన్నారు.
నిందితులు దీంట్లో పట్టుబడడం జరిగింది. 8 మంది నిందితులు అంటే 8 మంది కూడా ఒకటేసారి పట్టుబడడం జరిగింది 2 వెహికల్స్. మహారాష్ట్రలో లోకల్గా సేల్స్ చేస్తారు పుణే ప్రాంతంలో. వీళ్ళు కూడా పుణే ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. దాదాపుగా ఒకటే ఊరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే. తర్వాత చాలామంది చిన్న చిన్న మొత్తాలుగా దీన్ని చేసి వాళ్ళు లోకల్గా విక్రయం చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇది మన తెలంగాణలో అమ్మకాయం కాదు. తర్వాత తెలంగాణలో కూడా ఇది ఆరిజిన్ కాలేదు. దీని యొక్క సప్లై అంతా కూడా మహారాష్ట్ర కోసం ఉంది. సోర్స్ ఈజ్ ఇన్ ఒరిస్సా. హవెవర్ ఈ యొక్క సీరియస్నెస్ని బట్టి మేము ఒకరిద్దరి మీద పీడీ యాక్ట్ కోసం కూడా ప్రపోజల్స్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రొక్లైన్ ఆపరేటర్గా ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఈ యాక్టివిటీస్లో పాల్పంచుకుంటున్నాడు. తర్వాత దీంతో మంచి మెసేజ్ ఇచ్చినట్టయింది. తెలంగాణలో ఈవెన్ రోడ్డు మార్గం ద్వారా పోతున్నా కానీ ఇక్కడ క్రైమ్కు పూర్తిగా ఇదే నేల మీద క్రైమ్ జరగకపోయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఆల్సో క్రైమ్ కాబట్టి మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణలో డ్రగ్ అమ్మకాలే కాకుండా నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, బెల్టు మద్యం షాపుల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛందంగా నియంత్రించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి కోరారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, బెల్టు మద్యం షాపుల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛందంగా నియంత్రించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, గ్రామాలలో యువత మద్యానికి బానిసలుగా మారి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారని, మహిళలు ఆయన వద్ద అనేక పర్యాయాలు మొరపెట్టుకోవడంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో, గ్రామాలలో అక్రమంగా నిర్వహించే బెల్ట్ దుకాణాలను తక్షణమే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి తాగుతుంది తెలుసా? గంజాయి అంటే గంజాయి తాగుతున్నారు. ఆ గోళీలు వస్తే గోళీలు కూడా తింటున్నారు గంజాయి లెక్క. తర్వాత అవి బంద్ చేపియాలి. తర్వాత బెల్ట్ షాపులు వస్తున్నాయి. ఇక్కడ మీరు గుడమ్మ కూడా పెడుతున్నారు. గుడమ్మలు కూడా బంద్ చేయాలి. ఈ కమిటీ గుడమ్మ కూడా బంద్ చేయాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. కానీ తాగొచ్చు, పొద్దున లేచిన కానీ అదే పని మీద ఉండొచ్చు. కాబట్టి ఈ పని చేయాలి. తర్వాత రేపు మీ తండకు ఇండ్లు వస్తాయి. ఇండ్లు వచ్చినప్పుడు మీ సిగరెట్ తాగితే మామూలు సిగరెట్ తాగితే బాగానే ఉంటుంది, ఏదో గొంతు పొగో పిలుస్తాడు. మత్తు, గంజాయి, మద్యం అడ్డగోలిగా ఉదయం 3 గంటల 4 గంటల నుంచి తండ్రి సగం దాగాడు పక్కన పెట్టుకుంటే పోరగాడు 6 గంటలకు మొత్తం తాగుతున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ మార్గాలకు పోయే ఏదైనా కానీ మహిళల మీద వేధింపులు కానీ ఏది కానీ ఇట్లా. కాబట్టి ఆయన మోడల్గా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగంగానే మారక ద్రవ్యాల ప్రాబ్లం కూడా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు, గంజాయిలు పండిస్తున్నారు. గంజాయి ట్యాబ్లెట్లు వచ్చినాయి. ఈ గంజాయి ట్యాబ్లెట్లను కూడా జేబులలో వేసుకుంటారు, వాడుతున్నారు. పిల్లల్ని చిన్నపిల్లలు తండ్రులని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. పిల్లలు ఆవేశాలకు లోనై గంజాయి అయితే ఏం చేస్తారో తెలుసుకోలేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా తాగడం తప్పంటలేడు సారు, తాగమంటుండే అందరం తాగుతున్నాం, మేము అందరం తాగుతున్నాం. కానీ తాగేదాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసుకోవాలి. లిమిటెడ్ సమయం అలసిపోయి వచ్చినాం. సాయంత్రం పెగ్గు వేసుకో ప్రాబ్లం లేదు. కానీ ఉదయం తెల్లారుజామున 4 గంటలకు మొదలు పెడితే నైట్ 12 గంటల దాకా తాగుకుంటూనే కూర్చుంటే ఆయన సంసారం ఖరాబ్ అవుతుంది. ఉదాహరణకి ఇలానే ఒక ఆయన మన కార్యకర్త బెల్ట్ షాప్ అమ్మేట ఆయన ఉండొచ్చు. కానీ ఒక బెల్ట్ షాప్ అమ్మేట ఆయన
కుటుంబం మంచిగా బాగుపడి ఆయన పెళ్ళం పిల్లల్ని మళ్ళీ సుఖ సంతోషాలతో ఉండి 10 మంది కుటుంబాలు ఖరాబ్ అయ్యే రోడ్డున పడితే మన సంతోషమా చెప్పండి మీరే. కాబట్టి అది గమనించాలి. మనం తాగడం తప్పంటలేము. నేను చెప్పకూడదు ఆన్ రికార్డ్. సార్ సైడ్కి వెళ్ళి లేకపోతే మండలాధ్యక్షుడికి వెళ్ళి లేకపోతే మా సైడ్కి వెళ్ళి రాగన్న నా సైడ్కి వెళ్ళి లేకపోతే సార్ పిఏ సైడ్కి వెళ్ళి ఫోన్ వస్తుందో మీరు 24 గంటలు అలర్ట్గా ఉండాలి. ఈ ఊర్లో సూర్యాపేట జిల్లాలలో 11 దొంగతనాలు, నల్గొండ జిల్లాలలో 7 దొంగతనాలకు పాల్పడిన దొంగలను మద్దిరాల సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగినదని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు గ్రామాలలో పొలాల వద్ద రక్కీ చేసి పొలాల వద్ద రోడ్ల పక్కన రైతులు పెట్టిన ట్రాక్టర్ ట్రక్కులను గుర్తించి దొంగలిస్తారు. ఇలా దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్మడం చేస్తున్నారని గుర్తించామని ఎస్పీ అన్నారు. ఈ నెల 13న సాయంత్రం మద్దిరాల ఎస్ఐ తన సిబ్బందితో మద్దిరాల అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కుంటపల్లి వైపు నుంచి పల్సర్ బైక్పై 2, స్వరాజ్ ట్రాక్టర్ ఇంజన్పై 2 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగా వారిని గమనించిన మద్దిరాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన నిందితులు 4 సంపంగి మహేష్, సంపంగి సత్యం, ఒరుసు వెంకన్న, అలకుంట్ల మహేష్ కలిసి 2023 అక్టోబర్ నెలలో పోలుమల్ల గ్రామం నుంచి చిల్వకుంట్ల గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాల్లో షెడ్స్లో ఉంచిన 2 ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేసినట్లు అంగీకరించారని వెల్లడించారు. దీనిపై పోలుమల్ల గ్రామానికి చెందిన ఎల్లు జగన్ రామారెడ్డి మద్దిరాల పిఎస్లో ఫిర్యాదు చేసి బాధితుల ఫిర్యాదు మేరకు మద్దిరాల పిఎస్లోని కేసు నమోదు చేశారు. నిందితులు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ట్రాలీల చోరీ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇవాళ మన సూర్యాపేట జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. అట్లే వాళ్ళ దగ్గర నుంచి ట్రాలీస్ కూడా అవి కూడా రికవరీ చేయడం జరిగింది. సో గ్యాంగ్లో బేసికలీ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్, ఈయన A1గా ఉన్నాడు. ఈయన వయసు 24 ఇయర్స్ ఉన్నది. సో ఈయన హాలియా మండల్ నల్గొండ నుంచి ఉన్నాడు. సెకండ్ ఎవరితో ఉన్నాడు అతని పేరు సంపంగి సత్యం అని, ఇతను 28 ఇయర్స్, ఇతనిది నకరేకల్ మండల్ నల్గొండ. మూడో ఆయన పేరు ఉంది ఒరుసు వెంకన్న అని, ఇతనిది 27 ఇయర్స్, ఇతనిది కాన్గాల్ మల్ల నుండి నల్గొండ నుంచి. అట్లాగే 4వ ఆయన అలకుంట్ల మహేష్ అని, ఇతనిది కూడా 27 ఇయర్స్, ఇతనిది అనుమూల మండలం ఉంది నల్గొండ జిల్లా. సో బేసికల్గా 4 కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బేసికలీగా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక్కరోజు రెక్కీ చేస్తారు, బైక్ల మీద తిరిగేసి అక్కడ అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్ళచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుంటే ఇంకా 2-3 డేస్లోని అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పూట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి ఇది చైన్ పెట్టేసి అది ట్రాలీస్ని తీసుకెళ్ళేవాళ్ళు. సో అక్కడ నుంచి తీసుకెళ్ళినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది, మాది సొంత ట్రాలీ అని. అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్నోసెంట్గా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఇది గ్యాంగ్ ఇది 21 నుంచి మా దగ్గర ఏదైతే ఇప్పుడు నేరాలు రిపోర్ట్ అయినాయో వాటి వన్లో వీళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అది అంతా డిటెక్షన్ మనం చూస్తే ఇప్పుడు 18 కేసెస్, దాంట్లో 18లో 11 మన జిల్లా సూర్యాపేట జిల్లాలో వాళ్ళు చేసినవి ఉన్నాయి 2021 నుంచి. అట్లాగే ఒక 7 కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు. సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 19 ట్రాలీలు మనం ఆల్రెడీ అయినాయి. సో ముఖ్యంగా మేజర్గా మనకి 16th నాడు అట్లా వాళ్ళు చేస్తారు, నిమజ్జనాలు చేస్తారు. సో దీంట్లో మనకి జిల్లాలో అన్ని చోట్ల చూస్తే 38 ప్లేసెస్ గుర్తించాము అనేవి ఎక్కడెక్కడ చిన్న చిన్న చెరువులు పాండ్లు అట్లాంటివి ఉన్నాయి.
సో ఆ 38లో మనము మేజర్ ప్లేసెస్ చూస్తే దాదాపు 8 ఉన్నాయి మన దగ్గర. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 35వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖశాంతులు కలిగించాలని అన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. గణేష్ ఉత్సవంలో భాగంగా అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అన్నదాతలైన జ్యోతి కరుణాకర్కు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, తండు శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు ములకలపల్లి ఏడుకొండలు, బొమ్మిడి ఉపేందర్, ఈదుల సుదర్శన్, జానయ్య, రఫీ, విష్ణు, అమృత తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా ఇంకా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చేసుకో అట్లా ఏమొద్దంటే శ్రీ విద్యకు, జ్యోతి కరుణాకర్కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వినాయక చవితి ఇవాళ సూర్యాపేటలో మొత్తం చూసినాం, మొత్తం టౌన్లో కూడా ఆలయ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసినాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్రంలో వర్షంలో ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో నిండినాయి. ప్రజలు ఆనందోత్సవాలతో ఉంటున్నారు. అలాగే ఈ వార్డు ప్రజలు కూడా నేను ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. సూర్యాపేట ప్రజలు ఇవాళ ఎక్కడ లేకుండా విధంగా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా అందరూ కలిసి పండుగలు జరుపుకుంటారు. నేను ముఖ్యంగా కర్ణాకర్ను చూస్తున్నాను. కర్ణాకర్ 30 ఏళ్ళ నుంచి రోజు ఇక్కడనే కాదు 35వ వార్డులో దాదాపు ఒక 5-6 విగ్రహాలు పెట్టుండొచ్చు నాకు తెలిసి. ఎక్కడైనా రాత్రి అక్కడ కూడా మంచి కుంకుమ పూజ జరిగింది. ఇక్కడ రాత్రి ఉదయం పూట హోమం జరిగింది. 35వ వార్డులో ఈ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్ అందరు కలిసి కూడా ప్రతి పండుగను కూడా ఇక్కడ వైభవంగా జరుపుకుంటారని నాకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా ఇక్కడ. అదేవిధంగా ఇంకా అందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగని రేపు సోమవారం రోజు కూడా వైభవంగా మా మాజీ ఎమ్మెల్యే గారు దోసపాటి గోపాల్ గారు సతీమణి సరోజనమ్మ గారికి, అదేవిధంగా మంతంలో నుంచి 10 ఏళ్ళు మమ్మల్ని వినాయక చవితులు అంటే గత 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే వినాయక చవితికి రేపు మళ్ళా మనందరం కూడా వైభవంగా జరుపుకోవాలి. మన కులాలకు, మతాలకు అతీతంగా కూడా జరుపుకోవాలి. రేపు దేవుడు మళ్ళా ఆశీర్వదిస్తే, ఈ వినాయకుని దయ వల్ల మళ్ళా అవకాశం వస్తే, మళ్ళా ఈ రిజర్వేషన్ ఉంటేనేమో మేము ఉంటాం, లేదా మళ్ళా మనలోనే ఒక్కరిని మంచి వాళ్ళని ఎన్నుకొని మన వార్డు అభివృద్ధికి ఆ వినాయకుని ఆశీస్సులతో ముందుకు తీసుకుపోతామని మీ అందరూ మా కుటుంబ సభ్యులు. ఒకవేళ కులాలు, మతాలు అనేవి పక్కన పెడితే రక్త సంబంధం కంటే కూడా నాకు ఆత్మీయులు. మా యొక్క ప్రార్థన ఏంటంటే మనందరం ఇదే విధంగా రేపు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మనం ఏ విధంగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉందాం. మనకు ఈ మతాలు తెలియదు, కులాలు తెలియదు, అందరం కలిసి అన్ని పండుగలు చేసుకుంటాం. రంజాన్ వస్తే రంజాన్ పండుగ చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోనే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం జాతీయ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం జాతీయ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందీ భాష పోషించిన పాత్ర, హిందీ జాతీయ భాషగా గుర్తింపబడటానికి గల ఆవశ్యకత మరియు కారణాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థి హిందీ భాషపై ప్రత్యేక అవగాహన నేర్చుకోవాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు.
విద్యార్థులు మరియు అధ్యాపకులచే హిందీ భాష విశిష్టతను తెలియజేసే వివిధ అంశాలను తయారు చేయించి పాఠశాలలో ప్రదర్శనగా ఏర్పాటు చేసి ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందజేశారు. హిందీ భాష అధ్యాపకులను అందరినీ ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, ఎండి నజరుద్దీన్, కృష్ణయ్య, రాధిక, విజయకుమారి, పుత్లే బేగం, సంధ్యారాణి, యాదయ్య, యాదగిరి, గణేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రావాలంటే ఇండియాలోని అన్ని రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాలి. మరి అన్ని రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ నాయకులు, లీడర్స్ మొత్తం కూడా ఏకం కావాలి. ఆ లీడర్స్, అన్ని స్టేట్స్ లీడర్స్ ఏకం కావాలంటే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోగలగాలి. మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ తేవాలి, ఏ విధంగా బ్రిటిష్ వారి మీద పోరాటం చేయాలి, ఏ విధంగా యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అని చెప్పేసి ఫైట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ అనేది అవసరం. తమిళనాడు వాళ్ళుంటే తమిళం మాట్లాడతారు, కర్ణాటక వాళ్ళుంటే కన్నడం మాట్లాడతారు. మరి దీని అన్నిటికీ ఒక భాష, ఒకటే భాష ఉంటే అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే హిందీ భాష అనే లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటే అందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందీ నేర్చుకున్నట్లయితే ఒకే లాంగ్వేజ్ మీద మనము ఏ విధంగా పోరాటం చేయాలి బ్రిటిష్ వారి మీద, ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్పేసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో నేర్చుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని స్టేట్స్ ప్రజలు మొత్తం కూడా ఒక భాష ద్వారా మనకున్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడడం జరిగింది. అర్థమవుతుందా? దాని గురించే హిందీకి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏంటో చెప్పండి. హిందీనా ఇంగ్లీష్. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్. కానీ అది అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషలో రెండవది హిందీ అని తెలియదు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషలో హిందీ స్థానం ఎంత? సెకండ్. రెండవ స్థానాన్ని హిందీ ఆక్రమించుకుందంటే అర్థమైంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్ అయితే దాని తర్వాత స్థానము హిందీకి ఉంది. ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో ఈ హిందీ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంకి వెళ్ళి వేరే దేశం सभी को मेरी शुभ प्रभात है। आज मैं आज हिंदी दिवस पर भाषण देने के लिए यहाँ हूँ। मुझे जानता है सब कुछ को आज का प्रत्येक जानते हैं। तुझे पता है చోటుపల్ షాపింగ్ కాంప్లెక్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చోటుపల్ మాజీ ఎంపీటీసీ ఘోష్క సుమతి కరుణాకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చౌటుపల్ మాజీ ఎంపీటీసీ ఘోషిక సుమతి కరుణాకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కాంప్లెక్స్ మహిళా భక్తుల చేత సహస్ర దీపారాధన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పలు రకాల పూలతో అందంగా అలంకరించి 108 దీపాలతో గణనాథునికి పూజలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. నవరాత్రులు పూజలు చేయడం వల్ల మనసులో మానసిక ధైర్యం పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ సభ్యులు ఘోషిక కరుణాకర్, బద్దం లింగారెడ్డి, గోలి యాదగిరి, మల్లేశం, లక్ష్మయ్య, విష్ణు, మహేందర్, సత్యనారాయణ, ఘోషిక పాండు, వనిత, మమత, శారద, లావణ్య, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల కాంప్లెక్స్ నందు 2024 గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా సహస్ర దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చౌటుప్పల కాంప్లెక్స్ మహిళా భక్తులందరూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా సహస్ర దీపారాధన. ఓం నమో నారాయణాయ, ఓం గణేశాయ నమః, ఓం నమః శివాయ. చౌటుప్పల కాంప్లెక్స్ నందు గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా సహస్ర దీపారాధన కార్యక్రమంలో పూలతోటి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో మరక్కు శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కకు శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో భాద్రపద మాసం గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ప్రియ భగవత్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా రామనామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. భగవత్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా మహారామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామ ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, ఉప్పల రమేష్, బూరెల శ్రీనివాస్, మద్ది లక్ష్మీనారాయణ, సామల గౌతమ్ కృష్ణ, లోక శ్రీనివాస్, సుదర్శన్, వెంకటేశం,
శివ, సురేష్, రామచంద్రం, రమేష్, నగేష్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ సభ్యులు దాతలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ సభ్యులు దాతలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మాజీ సర్పంచ్ జాకటి మోషా, మాజీ వార్డు మెంబర్ పత్తుల సోమరాజు, మాజీ సర్పంచ్ గుండా సత్యనారాయణ, విగ్రహదాత కొండూరు శ్రీనివాస్, దోర్నాల నగేష్, కత్తుల భానుప్రకాష్, కుక్కల రమణారెడ్డి, బద్దం జానయ్య, బద్దం సైదులు, ఆదిమూలం ప్రశాంత్, గుండెబోయిన సైదులు, గుర్రం శ్రీనివాసరెడ్డి, నేదునూరి గోపి, నేదునూరి రాహుల్, చింతకుంట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నగా చిన్నగా కొద్ది కొద్ది పెట్టుకోవాలి, కొంచెం కొంచెం పెట్టుకోరు. మళ్ళీ ఏం లేదు, 2 గింటాలు ఉండేది నాకు ఏం లేదు. కింద పడేయద్దు, ఆమె చేయద్దు. ఉంటుంది 5 నిమిషాలు
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం నల్గొండ పట్టణంలోని ఓల్డ్ వీటీ కాలనీలో గణపతికి మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 37వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని ఓల్డ్ వీటీ కాలనీలో గణపతికి మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 37వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతిరోజు మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఓల్డ్ వీటీ కాలనీలో మట్టి గణపతి ప్రదర్శించడం సంతోషదాయకమని, పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతిని పూజించాలని ఆయన కోరారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సరిత, విజయలక్ష్మి, జ్యోతిరెడ్డి, పద్మ, లక్ష్మి, శైలజ, పెద్ద ఎత్తున మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీలో ఉన్న గణనాథుని విగ్రహం దగ్గర మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పూజలు అద్భుతంగా జరిగాయి. ఇక్కడున్న మహిళలు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి, పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఎంతమంది పాల్గొన్నారు? ఈరోజు కుంకుమ పూజ దేదీప్యమానంగా జరిగింది. 50 మందికి పైగా కుంకుమ పూజలో కూర్చున్నారు. భక్తులు మాత్రం 100కు పైగా వచ్చారు. ఈరోజు విశేషంగా జరిగింది. అందులో మా దగ్గర గణపతికి చాలా విశేషం ఉంది. నల్గొండలో ఎక్కడ మహిళలు స్వతహాగా గణపతిని తీసుకొచ్చి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ప్రతిష్టాపన చేయడం నల్గొండలో ఇది స్పెషల్ విశేషం. అంతే, ఇంకా మీరు గుర్తుంచుకోవాలి ఎప్పటికీ నల్గొండలో అది మా ప్రత్యేకత. ఈరోజు నిత్యం పూజలు బాగా చేస్తున్నాము. భక్తి పారవశంతో మా కాలనీ వాసులంతా ఉదయము సాయంత్రము బాగా రోజు విశేషం చేస్తున్నాము. రోజు పిల్లలకు కార్యక్రమాలు, పెద్దవాళ్ళకు కార్యక్రమాలు, వృద్ధులకు పెడుతున్నాము, అంకుల్స్ వాళ్ళకు పెడుతున్నాము. అంతా విశేషంగా జరుపుతున్నాం. ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కుంకుమ పూజ ఎన్ని గంటలకు జరుపుకున్నారు? చూసినట్టు మహిళలు చెప్పండి. కుంకుమ పూజ 6 గంటల నుంచి 7 గంటల వరకు చేసుకున్నాం. చాలా బాగా చేసుకున్నాం. ఒక 50 మంది మహిళలతోటి చాలా పెద్దగా మంచిగా కలర్ఫుల్గా బాగా మంచిగా చేస్తున్నాం. మట్టి వినాయకుని పెట్టుకొని ఇక్కడ మట్టి గణపతిని పెట్టి పూజించుకొని ప్రతిరోజు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా కోలాటము, నెక్స్ట్ వచ్చేసి దాన్ని అన్ని చాలా ప్రోగ్రామ్స్, రోజు ఒక ప్రోగ్రామ్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మేడం చెప్పండి, గణనాథుడికి పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఇక్కడ విశేషంగా ఏ విధంగా చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనే విషయాలను చెప్పండి. నమస్తే అండి, సత్య న్యూస్ వారికి. ఓల్డ్ వీటీ కాలనీలో మేము గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని
అంటే ఐ మీన్ పోయిన సంవత్సరము మా దగ్గర మేము పెట్టుకోలేదండి, వేరే వాళ్ళు వచ్చి పెట్టారు. సో వాళ్ళు ఈ సంవత్సరం పెట్టలేదు, మేమే మహిళల ముందుకు వచ్చి మేము పెట్టుకోవాలనే ఆలోచనతోటి సో మేము విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాము. సో ఇది మేము అసలు ఊహించలేదు, ఇంతమంది వస్తారని ఊహించలేదు. పోయినసారి కంటే కూడా చాలా బాగా వచ్చారు. కుంకుమ పూజ కూడా చాలా బాగా చేసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. అంటే గణనాథుడికి ఏమేమి ప్రసాదాలు పెట్టారు, ఎట్లా చెప్పండి. మీరు ప్రసాదాల కంటే కొంచెం ఇప్పుడు మేము ఆల్రెడీ తినేసాము, ముందు వచ్చి ఉంటే మా ప్రసాదాలు కూడా మీరు వీడియో తీసుకునే వాళ్ళు. చాలా బాగా చేసుకున్నామండి. ఉండ్రాళ్ళ పాయసం మెయిన్, గణపతికి ఇష్టమైనది లడ్డు, ఉండ్రాళ్ళ పాయసము, ఉడుములు, పులిహోరలు చాలా బాగా చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఈరోజు గణపతి ఎదురు చూస్తుండు, ప్రతి ఇంటి నుంచి కూడా ప్రసాదాలు వచ్చాయండి. ఈరోజు ప్రతిరోజు ఒక 4-5 కూర్చుంటారు, 4-5 తీసుకొస్తారు. కానీ ఈరోజు మాత్రం ప్రతి ఇంటి నుంచి ప్రసాదం వచ్చింది. మామూలుగా 200 మందికి ఈజీగా తినేసిపోయారండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మేడం చెప్పండి, ఇక్కడ గణనాథుడికి పూజలు ఏ విధంగా జరుపుకుంటున్నాడు? మట్టి విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? మీరు అందరూ కలర్ విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు కదా, చెప్పండి. వినాయకుడి శుభాకాంక్షలు సత్య న్యూస్ వాళ్ళకి. మన ఈ వినాయకుడికి మట్టి విగ్రహాన్ని పూజిస్తే మనకు వాతావరణ కాలుష్యం ఉండదు, వాటర్ కాలుష్యం ఉండదు. దాని గురించనే మేము మట్టి వినాయకుడిని పెట్టుకుంటాము ప్రతి సంవత్సరము. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా అందరము మంచిగా చేసుకుంటాము. రోజు ఉదయం సాయంత్రము పూజలు చేస్తాము. ప్రసాదాలు కూడా రోజు అందరూ తీసుకొస్తారు. రోజు ఒక రకంగా వెరైటీస్ తీసుకొచ్చి రోజు ఒక రకంగా యాక్టివిటీస్ కూడా పెద్దలు కూడా పిల్లలతో కలిసి యాక్టివిటీస్ చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటున్నాము. ఈరోజు 7వ రోజు ఈ కుంకుమ పూజ కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాం. మేము అందరూ అనుకున్న దానికంటే ఇంకెక్కువ మంది వచ్చి మాతో పార్టిసిపేట్ చేశారు. సిరులను సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు, వరములను సగు వరలక్ష్మికి ఆరగింపులు, నారికేల ఫలముల నైవేద్యములు, నానావిధ గుమగుమల వంటకంబులు. మేడం గణనాథుడికి ఇక్కడ పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఎట్లా జరుపుకున్నారు? ఇప్పుడు కుంకుమ పూజ కూడా జరుపుకున్నారు కదా, ఎంతమంది పాల్గొన్నారు, ఎట్లా జరిగింది చెప్పండి. ఈరోజు 7th డే, ఈరోజు 7 days కూడా రోజు ఈవినింగ్ మార్నింగ్ పూజలు జరుపుకున్నాం. కార్యక్రమాలు కూడా చాలా చేసిండ్రు. ఒకరోజు భజన, ఒకరోజు కోలాటం, ఒకరోజు గేమ్స్, ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు మాత్రం చాలా బాగా సామూహికంగా అందరు మహిళలు కలిసి కుంకుమ పూజ జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి, మీరు కూడా భోజనం చేసుకోవచ్చు. ఇప్పుడు టిఫిన్స్ ముందు చేసినాం, తర్వాత ప్రతి ఇంటి నుండి ప్రసాదం వచ్చింది. ప్రసాదము టిఫిన్స్ చాలా బాగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేసిండ్రు. పూజ కూడా చాలా బాగా అయింది. అంటే రెగ్యులర్గా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? మార్నింగ్ ఒకసారి పూజ, ఈవినింగ్ ఒకసారి పూజతో పాటు రోజు చిన్న పిల్లలకు గేమ్స్, పెద్దవాళ్ళకు గేమ్స్, తర్వాత ఒకరోజు రామకీర్తన, ఒకరోజు భజన, ఒకరోజు తంబూల గేమ్స్ ఆడినాము. అందరు పెద్దవాళ్ళకి ఇస్కాన్ వాళ్ళు వచ్చి భజన చేసిండ్రు. గణేశుడి దగ్గర ఈ వేటి కాలనీ ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓవర్ టు స్టూడియోస్. నల్గొండ పట్టణంలోని రాకీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం వద్ద శనివారం మహిళలు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాకీ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదుల్ గౌడ్ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం వద్ద శనివారం మహిళలు కుంకుమ అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులు గౌడ్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సోమనబోయిన నరసింహ యాదవ్, నాగబాబు యాదవ్, అంజయ్య యాదవ్, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకేనా, దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి సార్.
गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय सूर्या सूर्या गणपति बप्पा सूर्या गणपति बप्पा जय श्री राम जय श्री राम जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय श्री राम 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 जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా రాకిల్స్ కాలనీలో ఈరోజు 7వ రోజు మేము రాకిల్స్ కాలనీ వాస్ సభ్యులు కుటుంబ సభ్యులలాగా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఘనంగా ఈరోజు 7వ రోజు శుక్రవారము మహిళలకు కుంకుమ పూజ, దంపతుల పూజ, పిల్లలకు బాలబాలికలకు సరస్వతి పూజ, గోపూజ నిర్వహించడం జరిగింది. అలాగనే ప్రతిరోజు కూడా చాలా విజయవంతంగా మా దగ్గర కాలనీవాసులందరము ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసి ఈ యొక్క స్వామివారి పూజలో పాల్గొని విజయవంతం చేయటం కూడా మాకు గత 18 ఏళ్ల నుంచి ఈ విధంగా మేము చేస్తున్నాము. అలాగనే ప్రతిరోజు జరిగే ఈ పూజ కార్యక్రమంలో మా కాలనీవాసులు అందరూ కూడా పాల్గొని ఇంత పెద్ద విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిల్స్ కాలనీలో నెలకొల్పుకున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు శుక్రవారం శుభదినం. మా గణేష్ని వద్ద ప్రతిరోజు ఇప్పటికీ 7 రోజులు కూడా రోజొక విధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ రోజొక సాంస్కృతిక కార్యక్రమం, కోలాటం అంటూ చిన్నపిల్లలకు చిల్డ్రన్స్ ఆటలు, అనేక రకాల పురాతనమైనటువంటి కార్యక్రమాలను మర్చిపోయినటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ గణేష్ని భక్తిభావాలతోటి మా రాకిల్స్ కాలనీ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ గణేష్ని పూజలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు మన గణేష్ని వద్ద శుక్రవారం దంపతుల పూజతో పాటు సరస్వతి పూజ, గోమాత పూజ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా చేసిన సందర్భాలు మేము అయితే చూసినంతవరకు ఎక్కడ లేదు. మా రాకిల్స్ కాలనీలో మా అధ్యక్షుని ఆధ్వర్యంలో గోమాత పూజ కూడా పాల్గొని రాకిల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా గోమాత యొక్క ఆశీస్సులు, గణేష్ని ఆశీస్సులు తీసుకొని ఎంతో సుఖ సంతోషాలతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుద్రగౌని సరస్వతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మర్రి వినిషారెడ్డి, రాణా సంగ్రామ్ రెడ్డి సహకారంతో సుమారు 75,000 రూపాయలతో మినిషారెడ్డి తండ్రి బొమ్మపాల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా 180 మంది విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొమ్మపాల భాస్కర్ రెడ్డి మాట్లాడారు. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుద్రగౌని సరస్వతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మర్రి మనీషారెడ్డి, రాణా సంగ్రామ్ రెడ్డి సహకారంతో సుమారు 75,000 రూపాయలతో వినీషారెడ్డి తండ్రి అయిన బొబ్బల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా 180 మంది విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నా సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానని, ఆ కోరిక ఈరోజు నా కూతురు ద్వారా నెరవేరిందని అన్నారు. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వారికి మేము చేరదీసి చదివిప్పిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో పుల్లెంల పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, గ్రామస్తుల ఆధ్వర్యంలో బొబ్బల భాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ ప్రదీప్, క్లబ్ ప్రెసిడెంట్ మైలా అశోక్ రెడ్డి, క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ సంజీవరెడ్డి, క్లబ్ చండూరు ప్రెసిడెంట్ జానయ్య, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ హైమావతి, మాజీ సర్పంచ్ బొబ్బల మురళీ మనోహర్ రెడ్డి, గ్రామ యువకులు,
పిన్నింటి నరేందర్ రెడ్డి, పిన్నింటి వెంకటరెడ్డి, బొబ్బల మహేందర్ రెడ్డి, బొబ్బల శివకుమార్ రెడ్డి, పేసర్ల హరీష్, ముక్కాముల రాజు, గుండెబోయిన దిలీప్, నకిరికంటి రఘు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆన్ఫాసివ్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ ఆష్ ముఫ్రాక్ జన్మదినం సందర్భంగా శనివారం ఆన్ ఫ్యాషన్ కింగ్స్ టీమ్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కింగ్స్ టీమ్ సూర్యాపేట లీడర్ ఫాలోజు శ్రీనివాసచారి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ ఆష్ ముఫ్రాక్ జన్మదినం సందర్భంగా శనివారం ఆన్ ప్యాసివ్ కింగ్స్ టీమ్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కింగ్స్ టీమ్ సూర్యాపేట లీడర్ ఫాలోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఈ కంపెనీ ద్వారా చారిటీని స్థాపించి బీద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆన్ ప్యాసివ్ టీమ్ ఈర్ల ఉపేందర్, ఎన్ శర్మ, కనుకు రమేష్, పరమేష్, రాజారాం, యాదగిరి, రాజు, బ్రహ్మచారి, దండశేఖర్, నరసింహస్వామి, భవానీ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన ఆన్ ప్యాసివ్ కింగ్స్ టీమ్ సూర్యాపేట తరఫున మనము మన ఆన్ ప్యాసివ్ సీఈఓ, మన లైఫ్ గార్డ్ ఫౌండర్ అయినటువంటి సారు యాష్ ముఫారే గారి బర్త్డే వేడుకల్ని మనము ఈ సూర్యాపేట పట్టణంలో మన కింగ్స్ టీమ్ మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ తరఫున సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత మనము ఇదేంటంటే ఈ కంపెనీ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్. మనం ఫోన్పే, గూగుల్ పే, ఫేస్బుక్, వాట్సాప్ ఏ విధంగా వాడుతున్నాము. సారు మనకు ఒక 52 టూల్స్ని ఏఐ టెక్నాలజీతోని టూల్స్ని తయారు చేయడం జరిగింది. అవి ఈ మంత్లో ఎండింగ్ వరకు ఖచ్చితంగా మనకు పబ్లిక్లోకి రావడం జరుగుతుంది. ఈ టూల్స్లో ఉన్నటువంటి మెయిన్ ఒకటి వచ్చేసి ఒక టూల్ వచ్చేసి ఓ కనెక్ట్, అంటే జూమ్కు రిలేటెడ్. దీని ద్వారా మన దిశలు అనేది మారిపోతుంది. కాబట్టి మనము ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ సార్ వచ్చేసి మన తరాన్ని మార్చడానికి వచ్చినటువంటి గాడిగా మనం చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన ఆన్ ప్యాసివ్ కింగ్స్ టీమ్ తరఫున మనందరము ఈ సంస్థలోకి వచ్చినాం కాబట్టి సార్ యొక్క పుట్టినరోజు వేడుకలను మనందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీతోని ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాము. ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఫ్యూచర్లో మన దిశ మారిపోతుంది. కాబట్టి దీని ద్వారా మనకు ఆన్ ప్యాసివ్ ద్వారా రాబోయే కాలంలో మనము సోషల్ యాక్టివిటీస్ కానీ, చారిటీస్ కానీ, పేదలకు సహాయం కానీ, చదువులేని వారికి చదువు కానీ, ఈ విధంగా మనం అందరం కలిసి ఏమంటారు దాన్ని మూకుమ్మడిగా మనందరం కలిసి ఒక యూనిటీగా, ఒక టీమ్గా ఉండి మనం ఎన్నో కార్యక్రమాలు ఈ సూర్యాపేట పట్టణంలో అందరి సమక్షంలో అందరి ద్వారా కలిసిమెలిసి చేయాలని, మనం ఎంతోమందికి సాయం చేయాలని, ఎన్నో జీవితాలని ఈ ఆన్ ప్యాసివ్ ద్వారా నిలబెట్టుకోవాలని నేను ఈ కింగ్స్ టీమ్ సూర్యాపేట తరఫున తెలియజేసుకుంటున్నాను. జై ఆన్ ప్యాసివ్, జై ఆన్ ప్యాసివ్, జై ఆన్ ప్యాసివ్. థ్యాంక్ యూ సార్. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కూతురు బొమ్మరబోయిన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండలోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థుల సమక్షంలో వేదశ్రీ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కూతురు బొమ్మరబోయిన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండలోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థుల సమక్షంలో వేదశ్రీ కేక్ కట్ చేసి
విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు మాట్లాడుతూ తన కూతురు వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇలాంటి కేంద్రాలలో పిల్లల మధ్య చేయడం వల్ల పిల్లల్లో సామాజిక సేవ చేయాలన్న భావన కలుగుతుందని వివరించారు. కుమారి వేదశ్రీని ఈ సందర్భంగా ఆశీర్వదించారు. నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుక్షర్ల సత్యనారాయణ, మహిళా ఎస్ఐ మానస, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జోనల్ చైర్మన్ మామిడి పద్మ, జిల్లా అధ్యక్షురాలు యాట సరళ, కుటుంబ సభ్యులు బొమ్మరమైన సైదులు, నాగార్జున, హేమలత, జయమ్మ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మధు, సభ్యులు మేకల శ్రీహరి, కట్ట శ్రీనివాస్, క్రాంతి యాదవ్, లింగస్వామి గౌడ్, చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నల్గొండ కలెక్టర్ మళ్ళీ సూర్యాపేట కలెక్టర్ ఇద్దరు కలవాలి. సెలవు ఆర్టీఐ చైర్మన్ కేశవులు వారి వాళ్ళ పాప బర్త్డే వేదశ్రీ గారిది ఇవాళ 7వ పుట్టినరోజుకు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ చదువులో మంచి ఉత్తీర్ణతలు సాధించి వాళ్ళ డాడీ కంటే మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్ఫనేజ్ సెంటర్లో చేయడము చాలా గ్రేటు. నిజంగా ఇక్కడ ఇలాంటి ఆలోచన రావడం అన్నది చాలా గ్రేటు. ఇట్లా ఎందుకంటే ఆర్ఫనేజ్ పిల్లలకు వాళ్ళకు చేదోడు వాడుగా మేము కూడా మీకు ధైర్యం ఉంటుందన్న సందర్భంగా అతను ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా గట్టి నిర్ణయం, మంచి నిర్ణయము. ఇట్లనే మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి ఆర్ఫనేజ్ సెంటర్లలో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు తన సేవలను గుర్తించి, సామాజిక సేవలు గుర్తించి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకుల యొక్క ఆధ్వర్యంలో తన కూతురు వేదశ్రీ యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. వారు పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం అందించి మా యొక్క కూతురికి ఆశీస్సులు అందించినందుకు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వేదశ్రీ థర్డ్ క్లాస్ చండూరులోని క్రిస్టియన్ టాలెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నది. కాబట్టి మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్తోని వారు ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి చేపట్టిన నిర్వాహకులందరూ కూడా పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కేశవులు గారి కుమార్తె వేదశ్రీ గారికి 7వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో పిల్లలకి అన్నప్రసాదం అందించడం జరిగింది. వేదశ్రీ ఇంకా ముందు ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ, ఆమె ఒక మంచి పొజిషన్లో ఉండి, మంచి చదువుకొని ఒక పొజిషన్లో ఉండి తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, దానికి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భాగంగా ఈరోజు మన బొమ్మన బోయిన కేశవులు గారికి వారి యొక్క పాప, ఎందుకంటే ఈ వారోత్సవాల్లో జరుపుకోవటము అనేది గొప్ప విషయం. తన బర్త్డే సందర్భంగా మన చారుమతి కేర్ సెంటర్లోనూ మనం ఉదయం అల్పాహారం అందించడం జరుగుతున్నది. కాబట్టి ఇంకోటి ఆ పాప కూడా ముందు మళ్ళీ ఇలాంటి వాటిని చాలా ముందటికి తీసుకెళ్ళాలని చెప్పేసి, తను మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరోగ్యంగాను ముందుకు వెళ్తూ అందరినీ ప్రోత్సహించుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయుష్మాన్ భవ ఆరోగ్యవస్తు. ఇవాళ ఇక్కడికి వచ్చిన డబల్ చైర్మన్లు ఉన్నారు. చైర్మన్లు డబలే కదా, ఆ మేడం వినటంలే డబల్ చైర్మన్లకు మీ అచ్చా అంటే మీరు కూడా చైర్మనే. ముగ్గురు చైర్మన్లకు శనివారం నల్గొండలోని నాగార్జున కాలనీలో 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నల్గొండలోని నాగార్జున కాలనీలో 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా మహిళలందరూ ఒక్క దగ్గర చేరి తమకు ఇష్టమైన కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో
కౌన్సిలర్ యామ కవితా దయాకర్ మాట్లాడుతూ నాగార్జున కాలనీలో వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న కుంకుమార్చన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాగార్జున కాలనీలో ఏ కార్యక్రమం నిర్వహించినా తాను వారికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కొబ్బరికాయ తెచ్చుకుంటే కొబ్బరికాయ కొట్టించారు. నారీ పళ్ళ నైవేద్యం మీ దగ్గర ఉన్న కొబ్బరికాయలు కొట్టేసి మీరు కొబ్బరికాయ కొట్టి ధూపం సందర్శయామి. ఆ ధూపాన్ని తిప్పండి. దీపం సందర్శయామి. సర్వమంగళ మాంగళ్యం అంటే రెండు చెప్పాలి. దీపంలో మనం దీపం ఇచ్చేటప్పుడు నారాయణ ఇద్దరు ఉంటారు. అంటే లక్ష్మీనారాయణుడు ఆయనకు కూడా కలిపి ఇచ్చినట్ట. లక్ష్మీ నారాయణి నమోస్తే అమ్మవారికి, నారాయణ నమోస్తే ఆయనకు, అట్లా ఇద్దరికి చెప్పాలి. ధూప దీపాంతర్శుద్ధాతనీయం సమర్పయామి. కలశంలో నీళ్ళు ఒకసారి చుక్క నీళ్ళు చల్లండి. అందరూ మేడం అందరూ చూడండి, నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టాలి అమ్మవారికి. మీరు ఒక తమలపాకు తీసుకొని మీకు పెట్టుకున్న తర్వాత ఒక కొబ్బరి ముక్క, గౌరమ్మ దగ్గర పెట్టిన పండ్లు 2 సార్ కూర్చున్నారు మీరు కూడా బొట్టు పెట్టుకోండి. సర్వ విఘ్నోపశాంతి అక్షతలు పట్టుకున్నా. సుముఖదైస్య దంతైస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్న రాజా గణాధిప ధూమకేతో గణాధ్యక్ష పాలచంద్ర. అక్షతల చేతిలో పట్టుకోండి. నవస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాణి లవాది నవ సంవత్సరే మధ్య శోభకృత నామ క్రోధి నామ ఉపాన గోత్రస్య శ్రీకాంతనామదేశ సుచరిత రామచంద్రనామదేశ రామచంద్రనామదేశ సహకుటుంబానాం అస్మాకం మమ అనుకోరి క్షేమ స్థైర్య విజయ అభయ. ఆయన బామ్మకి చేయి తెలుసుకొని 2 అక్షరాలు వాసన చూసి ఓం భవం భవహం భవహం యన ఓం భవహం దేవన ప్రసాద్ కలిసి తీసుకొని పట్టుకోండి, చేతితో పట్టుకోండి. ఓం కలిస చేయి పెట్టు, కుడి చేయి పెట్టు. ఓం కలిస ముఖే కంఠ రుద్ర సమానతగా ములదేవత్ర విష్ణు మహేశ్వర మీద ఎదురు వేద సామవేద సకల ఆరాధన పూజించగలిసే చేయి తీసేసి. విఘ్నేశుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని బీఆర్ఎస్ నాయకుడు కీచర వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అన్నదానదాత కీచర వేణుగోపాల్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కీచర వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అన్నదాన దాత కీసర వేణుగోపాల్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా అంబేద్కర్ నగర్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో మరియు కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అన్నదానం మహాదానమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్, చెల్లా లక్ష్మీకాంత్, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, దేశగాని శ్రీనివాస్, ఎల్గురి రాంబాబు గౌడ్, అంతటి విజయ్, రామచంద్రారెడ్డి, ఇరుగు అబ్రహాం, జీవన్, ఆదిమల వేణు, లాజర్,
ప్రభాకర్, సతీష్, సిద్ధు, చందు తదితరులు పాల్గొన్నారు. గట్టిదే అప్పుడు నువ్వు రాదా గుడికాడ పెరుగుందా పెరుగు మైకులు చెప్పు పెరుగు కలపాలి కలుపులు చెప్పరా పిల్లలకి మీరు ఓకే ఇప్పుడు రవినాయక్ మన వాళ్ళ ప్రభాకర్ ఎందుకు ఓకే థ్యాంక్ యూ ఆలస్యమైంది ఏం కదమ్మా మన నిమ్మలంగా ఉండేసి మనకి 5 గంటల టైం ఉన్నది అంతా నిమ్మలంగా. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 8 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు. ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నవరాత్రి ఉత్సవాలలో ఒకరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ సేవకులు సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి, సేవకులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. ట్రస్ట్ వారు దాతలకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.
అన్న ఫోన్ చేసి రమ్మను. నువ్వు మంచిగానే ఉన్నది. హాయ్ 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 హాయ్. అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం కనిగల్ మండలం పర్వతగిరి గ్రామంలో దుబ్బా కాలనీ వాసులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం కనగల్ మండలం పర్వతగిరి గ్రామంలో దుబ్బా కాలనీ వాసులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెనగాని రమేష్, చెనగాని రాము, చెనగాని లక్ష్మణ్, చెనగాని భిక్షం, చెనగాని యాదగిరి, చెనగాని సత్యనారాయణ, చెనగాని కృష్ణయ్య, పగిడిమర్రి యాదగిరి, కారింగు శంకర్, పగిడిమర్రి సైదులు, కారింగు రాజు, బక్క నాగరాజు తదితరులు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు రవాణా అవుతున్న గంజాయిని మాటు వేసి పట్టుకున్న ఎస్టీఎఫ్ టీమ్స్. ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. 4 దొంగలను పట్టుకున్న మద్రాల సిసిఎస్ పోలీసులు. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. ప్రతి విద్యార్థి హిందీ భాషపైన అవగాహన కలిగి ఉండాలన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చౌటుపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సహస్ర దీపారాధన కార్యక్రమం. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా గణపతి అన్నదాన కార్యక్రమాలు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్న వార్డు కౌన్సిలర్ నాగరాజు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలో కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించిన మహిళలు. పుల్లెంల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ. ఘనంగా ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ అష్ ముఫరక్ జన్మదిన వేడుకలు. పరమైన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు. నల్గొండ పట్టణంలోని నాగార్జున కాలనీలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలన్న బీఆర్ఎస్ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి. సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం. పర్వతగిరి గ్రామంలో అన్నదాన కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.